సరే, ఏది ఏమైనా ఈ ఆహ్వానాన్ని మన్నించి అన్ని పార్టీలకు ఎన్నిక తర్వాత పార్టీలు ముఖ్యం కాదు అనే ఉద్దేశంతో కాంగ్రెస్, సిపిఎం, బీజేపీ, బీఆర్ఎస్ ప్రతి నాయకునికి, సామాన్యులకు, అదే సీనియర్ సిటిజన్స్కు, గ్రామ పెద్దలకు అందరినీ ఈ ఆహ్వాన కార్యక్రమం నిర్వహించాము. అదే ఉద్దేశంతో, సదుద్దేశంతో ముందుకెళ్ళాలని ఒక నానుడితోటే అందరినీ, అన్ని పార్టీల వాళ్ళని, అన్ని రకాల ప్రజాప్రతినిధులను, సీనియర్ సిటిజన్స్ను అందరినీ ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఇది రాజకీయ సభ కన్నా మనం గ్రామాభివృద్ధి సభగా మార్చుకుంటే బాగుంటుందని నా ఆలోచన. ఇకపోతే అభ్యర్థి నిర్ణయానికి మేము రాజకీయాలకు దూరం, గతంలోనే చెప్పి ఉన్నాను. ఇప్పుడు ఒక మంచి వ్యక్తి కావాలి, మంచి కుటుంబం కావాలి, ఊరుకు మంచి జరుగుతానే ఒక గురుతర బాధ్యతను గ్రామం గుర్తించి, పార్టీ గుర్తించి మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మేము ఇంటింటికి గడప గడపకి వెళుచున్నప్పుడు అక్కడ వచ్చిన అశేష స్పందన చూస్తే మాకు ఆనాడే మేము గెలుస్తామనే విశ్వాసం అయితే బాగా ఉన్నది. అన్ని పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు మాకు పూర్తి స్థాయిలో సహకరించారని చెప్పడానికి నేను గర్వంగా చెప్తున్నాను. పార్టీలకు అతీతంగా వ్యక్తులను బట్టి ఓట్లు అనేటువంటిది గ్రామ స్థాయిలో ఎట్లా ఉంటుందో ఆ మార్పు అనేటువంటిది మనకు వచ్చిన రిజల్టే అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మన పార్టీ సైన్యం యూత్ అనేటువంటి చాలా బాగా కష్టపడ్డారు సార్. ఒక్కొక్క పేరు చెప్పాలి అంటే మనకి ఇక్కడ సమయం లేదు, కానీ వారి ప్రోత్సాహం అనేటువంటిది మామూలుగా లేదు సార్. అది కాంగ్రెస్ పార్టీ. అది ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మొదటి తరం జెండా పట్టినప్పుడు వెంకటరెడ్డి గారు ఉన్నారు, తర్వాత మా నాన్న ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము కాంగ్రెస్ పార్టీ కుటుంబంగానే ఊర్లో ఉన్నాము సార్. అదే ఆ టైటిల్ మీదనే మంచి అనే ఒక నానుడి, కాంగ్రెస్ పార్టీ కుటుంబం అనే ఈ రెండు అంశాల మీదనే మాకు టికెట్ ఇవ్వడం జరిగిందని. ఇకపోతే ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత మేము చేయాల్సిన బాధ్యత చాలా ఉందని మాకు అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే అన్ని సమస్యలు ఒక్కొక్కటి ఇంటింటికి తిరిగినప్పుడు, వాటికి తిరిగినప్పుడు మేము ఒక నోట్స్ పెట్టుకొని ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో నోట్ చేసుకున్నాం. దాంతోపాటు ఈ గ్రామాభివృద్ధికి కావాల్సినటువంటి విజన్ ఏమైతే ఉంటుందని అది కూడా నోట్ చేసుకున్నాము. మీరు మాపై ఉంచిన నమ్మకం కోసం అహర్నిశలు మా కుటుంబ సభ్యులందరూ కూడా సేవా కార్యక్రమాల్లో ముందుండి, మా తల్లిదండ్రులు, మా పూర్వీకులు ఏ విధంగా అయితే పేరు తెచ్చారో ఆ పేరును నిలబెట్టడానికి మా వంతు సహాయసహకారాలు ఎల్లప్పుడూ ఉంటుందని ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభి నమస్కారాలు తెలియజేస్తూ, ఎక్కడ ఇబ్బంది కలగకుండా, ఎలాంటి అహంకారం లేకుండా, దుర్మార్గానికి లేకుండా, సత్ప్రవర్తనతో, సద్గుణాలతోని మా కుటుంబ సభ్యులందరూ కూడా గ్రామానికి సేవ చేయడానికి మేము సంసిద్ధులై ఉన్నామని, ఆ సంసిద్ధం చేసిన బాధ్యత ఈ గ్రామ ప్రజలు మాకు ఇచ్చారని, ఈ అవకాశాన్ని 100% పూర్తి చేయడానికి మేము ఎల్లవేళలా రుణపడి ఉంటాము. గ్రామ ప్రజలందరికీ గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.